హాయ్! ఇంకొక ఈజీ రెసిపీ ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. నాకులాగా ఎక్కువ తినకపోతే తక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాత అందులో ప్రాన్స్ యాడ్ చేసుకోండి. ప్రాన్స్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత ప్రాన్స్లో నుంచి వాటర్ రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను కర్రీకి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ ఓన్లీ ప్రాన్స్కి పట్టేలాగా కొంచెం వేసుకొని తర్వాత కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకోండి. పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని అదంతా మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఉంచండి. బికాజ్ పొటాటోస్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా. సో మూత పెట్టుకొని ఉంచుకొని అవి కొంచెం మగ్గి ఉడికిన తర్వాత అందులో కారం యాడ్ చేసుకోండి. మరీ హెవీగా అవసరం లేదు, అలా అని బాగా తక్కువ కూడా వేసుకోకండి. ఎందుకంటే నాన్ వెజ్లో వెజ్ యాడ్ చేసినప్పుడు మినిమల్గా ఉంటేనే బాగుంటుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులో స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు అంటే ఒక 3-5 మినిట్స్ ఉంచిన తర్వాత అందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇందులో టొమాటోస్ ఏమీ యాడ్ చేయను, ఓన్లీ ఒక హాఫ్ సైజ్ లెమన్ అంత చింతపండు సరిపోద్ది. మిక్స్ చేసుకుని అందులోకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకున్నాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి మంచిగా ఘాట్లు పెట్టుకొని అందులో యాడ్ చేసేసుకోండి. అప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని తినండి. అత్తిరిపోతుంది.